అందరికీ నమస్కారం. గురువుగారు నమస్కారం. మామూలుగా ఆధ్యాత్మిక సాధన, ధ్యాన సాధన అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలని గురువులందరూ చెప్తూ ఉంటారు. కానీ ఈ బ్రహ్మచర్య సాధన అత్యంత కఠినమైనది. కాబట్టి ఈ రోజుల్లో యువత అంతా ఈ ధ్యాన సాధనకు దూరమైపోతూ ఉన్నారు. సన్యాసులైతే ఈ బ్రహ్మచర్యాన్ని పాటించగలుగుతున్నారేమో గానీ, ఒక సాధారణ గృహస్థుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ధ్యాన సాధన చేయడం సాధ్యమేనా? అసలు ధ్యాన సాధన అంటే ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాల్సిందేనా? చెప్పండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. లోకంలో యావత్తు మనుష్య జాతి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రశ్న. బ్రహ్మచర్యం యొక్క అసలు స్వరూపాన్ని అర్థం చేసుకుని మన జీవితాన్ని తరింపజేసుకోవడానికి ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ యోగము ధ్యానము తప్పనిసరి. కానీ ఈ ప్రశ్న అడిగిన విధానాన్ని బట్టి ధ్యానము ఆధ్యాత్మిక సాధనలు చేయాలంటే బ్రహ్మచర్యం తప్పనిసరిగా ఆచరించాలని కొంతమంది గురువులు చెప్తున్నారు అని మీరు అన్నారు. ఇక్కడ కొంతమంది గురువులు అంటే మైక్ పట్టుకొని స్టేజ్ పైకి ఎక్కి ధ్యానం నేర్పించే ప్రతి ఒక్కళ్ళు గురువులు కాదు. ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గురువు అంటే తాను బోధించే విద్య ప్రామాణికమైనదా కాదా, మన వేదశాస్త్రం ధర్మశాస్త్రం అది సమ్మతించిందా కాదా అని తెలుసుకొని ప్రామాణికంగా శాస్త్ర విహితంగా మనకు బోధించేవారు గురువులు. శాస్త్రం గురించి తెలియకుండా, ప్రమాణాల గురించి తెలియకుండా ఏది పడితే అది చెప్తూ సాధకులను, కొత్తగా ఆధ్యాత్మిక సాధనలోకి రావాలనుకునే వాళ్ళను భయభ్రాంతులను గురి చేస్తారు. అందుకే మనం శాస్త్రోక్తంగా అసలు బ్రహ్మచర్యం అంటే ఏంటి, ఆధ్యాత్మిక సాధనకు బ్రహ్మచర్యం తప్పనిసరియా, బ్రహ్మచర్యం అంటే అంత కఠినమైనదా, ఈ విషయాలు శాస్త్రోక్తంగా మనము ఈరోజు తెలుసుకుందాం. ఈ యొక్క సారాంశము ప్రతి ఒక్క యువకుడు, ప్రతి గృహస్థుడు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అసలు మొదట బ్రహ్మచర్యం అంటే మనం అర్థం చేసుకుందాం. మన శాస్త్రాలు బ్రహ్మచర్యం అంటే ఏమని నిర్వచనం ఇచ్చాయంటే, దర్శనం స్పర్శనం చైవ కథనం సంలేఖనం తథా గుహ్య సంకల్పనం చైవ సంకల్పం మైథునం స్మృతం. అంటే 8 రకాల మైథునాలు అంటే కలయికలు, వీటినే మనం అష్టమైథునాలు అంటారు. ఎవరైతే ఈ అష్టమైథునాలను ఆచరిస్తారో వారు బ్రహ్మచర్యాన్ని పాటించలేదని అర్థం. అంటే చూడండి, దర్శనం ఈ అష్టమైథునాల్లో మొదటిది దర్శనం. అంటే స్త్రీలను కామదృష్టితో చూడటం. మన కళ్ళను స్త్రీలను కామదృష్టితో చూడడానికి కనుక ఉపయోగిస్తే అది బ్రహ్మచర్యం కాదు. మన కంటితో సదా పవిత్రమైన వాటిని మనం దర్శించినట్లయితే అది బ్రహ్మచర్యం కిందే లెక్క. దర్శనం స్పర్శనం, ఏ వస్తువును కానీ స్త్రీని కానీ కామ దృష్టితో తాకకుండా ఉండటం. దర్శనం స్పర్శనం చేయవ. కథనం అంటే ఈ కామ విషయాలు, కామోపభోగ విషయాల గురించి ఎప్పుడు సంభాషించుకుంటూ ఉండటం. సంలేఖనం అంటే వాటి గురించి రాస్తూ
ఈ కామ సంబంధిత విషయాల గురించి, అనవసరమైనటువంటి విషయాల గురించి, మనుషుల్లో కామోద్రేకాన్ని కలిగించే విషయాల గురించి పుస్తకాలు రాయడము, వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకోవడము, ఇవి చేయకుండా ఉండటం. గుహ్య సంకల్పనం అంటే మనస్సులో ఎప్పుడు చూసినా మనసులో కామపూరితమైనటువంటి ఆ యొక్క భావాలు ఉంచుకోవడం, నిరంతరం కామానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉండటం ఈ యొక్క గుహ్య సంకల్పనం అంటారు. ఇది చేయకుండా ఉండటం. అదేవిధంగా కీర్తనం అంటే అశ్లీలకరమైనటువంటి పాటలను పాడటము, అశ్లీలకరమైనటువంటి మాటలను మాట్లాడటము. ఎందుకు మనం అశ్లీలకరమైన అంటున్నామంటే, మామూలుగా మనం మాట్లాడే మాటలు, మనం ఒక మాట వర్షము, మేఘము ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనకు మన యొక్క బ్రెయిన్లో వాటి యొక్క దృశ్యాలు ప్రత్యక్షమైపోతాయి. అదే అశ్లీలపూరితమైనటువంటి మాటలు మనం తలుచుకున్నా మాట్లాడినా కూడా ఆ యొక్క శబ్దానికి అనుగుణమైనటువంటి చిత్రం మన మస్తిష్కంలో ప్రత్యక్షమైపోతుంది. సౌండ్ అనేది దృశ్యాన్ని మన మనస్సులో సృష్టిస్తుంది. కాబట్టి అశ్లీలకరమైనటువంటి పాటలు పాడటం, పాటలు నేర్చుకోవటం, దీన్ని కీర్తనం అంటారు. సంకల్పం అంటే ఎలాగైనా సరే నేను నా కామ కోరికలను తీర్చుకోవాలి అని సదా దాని గురించి చింతిస్తూ, ఆలోచిస్తూ సంకల్పాలు, ప్లాన్లు వేయటం. ఇలా చేయకుండా ఉండాలి. చివరిది సుఖాశ్వాసనం అంటే నిరంతరము ఆ దృశ్యాలను ఊహించుకుంటూ లేదా అటువంటి విషయాల్ని స్మరిస్తూ వాటిని ఆనందించటం. ఈ విధంగా మన యొక్క జ్ఞానేంద్రియాలతో, మనస్సుతో, బుద్ధితో మనము ప్రాపంచికపరమైనటువంటి కామాన్ని, ఉద్రేకాన్ని కలిగించేటువంటి విషయాలతో కలవనీయకుండా ఉంటే దీన్నే మనం బ్రహ్మచర్యం అంటాం. అంటే ఎవరైతే అష్టమైథునాలతో సంబంధం లేకుండా తన యొక్క మనస్సును పవిత్రంగా ఉంచుకుంటారో వారిని బ్రహ్మచారి అంటారు. ఇక్కడ మరి ఒక గృహస్థుడైతే కనుక ఎలా సాధ్యమవుతుంది? కామము లేకుండా ఉండటం, స్త్రీని ముట్టుకోకుండా ఉండటం, భార్య భర్తను లేదా భర్త భార్యను ముట్టుకోకుండా ఎలా బ్రహ్మచర్యాన్ని పాటించి ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన చేయాలి? ఇది అసలు సాధ్యమేనా? ఇది ధర్మమేనా అంటే, ధర్మము అన్ని రకాల సాధకుల్ని కూడా ఒకే ఘాటన కట్టివేయదు. ఆ యొక్క సాధకుని యొక్క సాధనను బట్టి, వారి యొక్క స్వధర్మాన్ని బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధర్మాలను విధించింది. అంటే ఒక సన్యాసి అయితే బ్రహ్మచర్యాన్ని సులభంగా పాటించగలడేమో, కానీ ఒక గృహస్థుడు మాత్రము ఈ విధమైనటువంటి బ్రహ్మచర్యాన్ని స్త్రీని తాకకుండా, పురుషుణ్ణి తాకకుండా ఈ విధంగా చేయడం సాధ్యమే కాదు, అది ధర్మ విరుద్ధం కూడా. మరి ఒక గృహస్థుడు సవ్యంగా బ్రహ్మచర్యాన్ని పాటించగలడంటే ఖచ్చితంగా పాటించగలడు. గృహస్థుడైనా సరే, భార్యాభర్తలైనా సరే, స్త్రీ పురుషులైనటువంటి వారు బ్రహ్మచర్యం ఆచరించడం సాధ్యమే. ఎప్పుడు సాధ్యమో అంటే, మరి శాస్త్రాలు ఏ విధమైనటువంటి నియమాల్ని పెట్టాయో, శాస్త్రం ఏ విధంగా ఈ యొక్క బ్రహ్మచర్య వ్రతాన్ని నిర్వచించిందో మనం తెలుసుకుంటే అది సాధ్యమే. ఇక్కడ గృహస్థుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటిస్తూ గనుక స్త్రీ పురుషులు సంభోగం జరిగితే అది బ్రహ్మచర్యం కిందే లెక్కకు వస్తుంది. సన్యాసులైతే పాటించగలరేమో కానీ గృహస్థులకు సాధ్యం కాదంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మరి శాస్త్రం దాని గురించి ఏం చెప్తుంది? మొదట బ్రహ్మచర్యం అనగానే శృంగారం చేయకుండా ఉండటం అన్నటువంటి భావన వస్తుంది. కేవలం అది మాత్రమే కాదండి, మన కళ్ళతో విషయాలను తాకడం, చెవితో విషయాల్ని తాకడం, ముక్కుతో విషయాల్ని తాకడం, చర్మంతో విషయాల్ని తాకడం, ఇలా 8 రకాల స్పర్శలను మనం దూరం చేసుకుంటూ మనము మనసును స్థిరంగా పెట్టుకుంటే దాన్ని కూడా బ్రహ్మచర్యం అంటారు. మరి గృహస్థుడు ఏ విధంగా దీన్ని పాటించవచ్చు? గృహస్థుడు కూడా తప్పకుండా ఈ విషయాలన్నింటినీ కూడా స్త్రీ పురుషులు, యువతి యువకులు, గృహస్థులు అందరూ కూడా తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మిక సాధనలోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే
మన యొక్క ట్రూ నేచర్, మన యొక్క స్వధర్మము ఆధ్యాత్మికత. మనం నిజానికి మనం ఆధ్యాత్మిక జీవులుగా మనం పుట్టాం. వీఆర్ స్పిరిచువల్ బోర్న్. బట్ ఈ యొక్క స్పిరిచువాలిటీని, ఈ యొక్క ఆధ్యాత్మిక గుణాలని మనం కొద్దిగా దూరం చేసుకుని ప్రాపంచిక మానవులుగా తయారైపోయాం. మన యొక్క నిజ తత్వము, నిజ ప్రకృతి ఏంటంటే ఆధ్యాత్మికతే. మరి మళ్ళీ మనము మన ట్రూ నేచర్లోకి రావాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. గృహస్థులు ఏ విధంగా బ్రహ్మచర్యాన్ని ఆచరించవచ్చు, ఏ విధంగా ఏ నియమాలతో ఉంటే అది బ్రహ్మచర్యం కిందకే లెక్కకు వస్తుంది. మొదటగా కేవలం శృంగారాన్ని, సంభోగాన్ని జస్ట్ కామ కోరికలను సంతృప్తి పరచడం కోసమే కాకుండా ఎందుకు స్త్రీ పురుషులకు అది నియమించబడింది అంటే, చూడండి, సన్యాసులకైతే ఎటువంటి సామాజిక కార్యక్రమాలు ఏవి చేయాల్సినటువంటి నియమం లేదు. వారికి ఇటువంటి చింతల గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక భార్యాభర్తకు బాధ్యత కలిగినటువంటి ఒక గృహస్థుడైనటువంటి కుటుంబానికి అనేక విషయాల పట్ల కర్తవ్యాలను నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే వారి యొక్క స్వధర్మాన్ని బట్టి ధర్మం ఉంటుంది, కానీ ధర్మం అన్ని రకాల వాళ్ళకి ఒకే రకంగా ఉండదు. గృహస్థునికి అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి, కర్తవ్యాలు ఉంటాయి. నిజానికి సన్యాసులను, లోకంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను, ఆధ్యాత్మిక సంఘాలను కూడా పోషించాల్సింది గృహస్థులే. కాబట్టి సన్యాసికి ఉన్న నియమాలే, సన్యాసికి ఉన్నటువంటి బ్రహ్మచారి నియమాలే ఈ యొక్క గృహస్థులకు ఉండవు. గృహస్థులకు ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటాయి. వాటి గురించి కొన్ని శ్లోకాలను నేను మీకు శాస్త్రోక్తంగా, శాస్త్ర ప్రామాణికంగా చదివి వినిపిస్తాను. తస్య శరీరం శుద్ధిం యాతి తస్మాత్ మితభోగవాన్ అన్నారు. యోగ శాస్త్రంలో చెప్పబడింది. అంటే శృంగారాన్ని కామ తృప్తి కోసం కాకుండా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం దాన్ని ఉపయోగించుకోవాలి. చూడండి, శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. స్త్రీలలో ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. వారికి అనేక రకాలైనటువంటి చింతన ఎక్కువ ఉంటుంది, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఆ యొక్క పని ఒత్తిడి చేత, కుటుంబ నిర్వహణ చేత చాలా యొక్క ఒత్తిడికి లోనవుతారు. వారిలో విపరీతంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. వారి యొక్క అనేక రకాల మానసిక ఆలోచనలు చేస్తూ, నెగిటివ్ థాట్స్ చేస్తూ ఉండటం వలన వారికి శరీరంలో అనేక రకాలైనటువంటి మలినాలు తయారవుతాయి, టాక్సిన్స్ తయారవుతాయి. ఒకవేళ పురుషుడు కూడా విపరీతమైనటువంటి ఆలోచనలు చేస్తూ చింతలు ఎక్కువై, బాధలు ఎక్కువైపోతే కనుక అతడికి కూడా శరీరంలో అనేక రకాల టాక్సిన్స్ అనేటివి తయారవుతాయి. మరి ఆ టాక్సిన్స్ బాగా ఎక్కువ అయిపోయినప్పుడు అది మన ఆలోచనల్లోనూ, మన మాటల్లోనూ, మన యొక్క చేతల్లో కూడా వ్యక్తం అవుతుంది. మన శరీరము అశుద్ధిగా ఉన్నప్పుడు మన శరీరం నుంచి, నోటి నుంచి వచ్చే వాక్కు, చేష్టలు కూడా అశుద్ధంగానే ఉంటాయి. వాటి ఫలితాలు కూడా అశుద్ధంగా ఉండి నిజానికి సమాజం భ్రష్టు పట్టిపోతుంది. మరి నేను గృహస్థు ధర్మం అనే గొప్ప ధర్మాన్ని నిర్వర్తించాలి కాబట్టి, దానికి శరీరమే ఆధారం కాబట్టి ఆ శరీరాన్ని నేను శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే ఒక బ్రహ్మచారికి అయితే కఠినమైనటువంటి, అంటే పెళ్ళి కానీ ఒక బాలుడికైతే కఠినమైనటువంటి నియమాలు చెయ్యగలడు. ఉపవాసాలు చేయడం కానీ, బ్రహ్మచర్యని పాటించడం కానీ ఇవన్నీ చేయగలడు. మరి ఒక గృహస్థుడు ఏ విధంగా చేయగలడు అంటే కేవలం తన యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం సంభోగం చెయ్యవచ్చును, సంభోగంలో పాల్గొనవచ్చును. ఎందుకు? శరీరం శుద్ధిగా ఉంటేనే తన స్వధర్మాన్ని సవ్యంగా నిర్వర్తించగలుగుతారు. స్త్రీ పురుషులైనా సరే తమ పిల్లల్ని మంచి ఆలోచనలతో పెంచగలుగుతారు. తామే మానసికంగా కృంగిపోయినప్పుడు, తామే విపరీతమైనటువంటి వేదనలో ఉన్నప్పుడు వాళ్ళు బిడ్డలని సవ్యంగా పోషించడం వారి పెంచడం వారికి సాధ్యం అవ్వదు. తస్య శరీరం శుద్ధిం యాతి తస్మాత్ మితభోగవాన్. సరే, మరి శుద్ధి చేసుకోవడం కోసం శృంగారం చేయవచ్చు అని చెప్పారు కదా అని చెప్పి 3 పూటల 4 పూటల ప్రతిరోజు ఇలాగా పరిమితి లేకుండా చేయడం కూడా నిషిద్ధము అని చెప్పబడింది. పరిమితమైనటువంటి సంభోగము ధర్మబద్ధమే. ఏంటి ఆ పరిమితి? పరిమితి ఏంటి? ఏమేమి ఉన్నాయి పరిమితులు అంటే ఇక్కడ చెప్తున్నాడు.
పురాతు రజసా స్పృష్ట దశరాత్రం న శుద్ధ్యతే రజో దర్శనత పశ్చాదధర్మ స్త్రీషు నిశ్చయ మనుస్మృతి. అంటే బ్రహ్మచర్య గృహస్థులైనా సరే బ్రహ్మచర్యాన్ని గన పాటించాలనుకుంటే గనుక మితమైనటువంటి శృంగారాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఏంటా మితము అంటే, మొదట స్త్రీలు ఋతుకాలం తీరిన తర్వాత 5వ రోజు నుంచి 16వ రోజు వరకు వారికి ఆ స్త్రీతో సంభోగం చేయవచ్చు. ఆ భర్త అనేవాడు ఆ భార్యతో సంభోగం చేయవచ్చు. ఇది ధర్మబద్ధమే. అంటే స్త్రీలు ఋతుకాలంలో ఉన్నప్పుడు, అంటే 1వ రోజు నుంచి 5వ రోజు వరకు ఎటువంటి పరిస్థితిలో కూడా స్త్రీని ఆ యొక్క భార్యను తాకడం నిషిద్ధం అని చెప్తుంది. మరి 5వ రోజు తర్వాత 16వ రోజు వరకు, అంటే ఈ సమయంలో స్త్రీని నిర్లక్ష్యం చేయకూడదని కూడా చెప్తుంది. చూడండి, ఋతౌ భార్యాం నవైచ్ఛయేత్ స్త్రీరత్నం హి మహాయశః. ఋతుకాలం తీరిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఆ స్త్రీని దూరంగా ఉంచకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆమె యొక్క శారీరక మానసిక సమతుల్యాన్ని కాపాడడం కోసం, ఆమె సౌఖ్యంగా ఉండటం కోసం, ఆమె యొక్క తన స్త్రీ ధర్మాన్ని సవ్యంగా నిర్వర్తించడం కోసం ఆమెకు ఇవ్వాల్సినటువంటి గౌరవము, ప్రేమ, ఆదరణ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. మరి 5వ రోజు నుంచి 12వ రోజు వరకు కూడా స్త్రీని నిర్లక్ష్యం చేయకూడదంట, ఆమె దూరంగా పెట్టకూడదంట. అంటే ఆ సమయంలో స్త్రీతో మనం గృహస్థుడైనటువంటి భర్త శృంగారం చేయవచ్చు, సంభోగం చేయవచ్చు. ఇదంతా ఒక గొప్ప కుటుంబం కోసమే, కుటుంబం గొప్పగా ఉండటం కోసం, కుటుంబం మంచి శక్తివంతంగా ఉండటం కోసము మన యొక్క శాస్త్రము ఇటువంటి షరతులను విధించింది. మరి ఎప్పుడు శృంగారం చేయకూడదు అంటే 17వ రోజు నుంచి, ఖచ్చితంగా 17వ రోజు నుంచి 30 రోజుల వరకు. అంటే స్త్రీ ఋతుకాలంలో 1 నుంచి 5వ రోజు వరకు శృంగారము లేదా సంభోగము నిషిద్ధము. 5వ రోజు నుంచి 16వ రోజు వరకు మంచి గర్భధారణకు అది అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో సంభోగము నిషిద్ధము కాదు, చేయవచ్చును. 17వ రోజు నుంచి 30 రోజుల వరకు ఒకవేళ గర్భం నిలిస్తే గనుక అది విచ్ఛిన్నమైపోయి నాశనం అయిపోతుంది కాబట్టి 17వ నుంచి 30 రోజుల వరకు అది శృంగారం నిషిద్ధం మళ్ళీ నిషిద్ధం విధించబడింది. ఇలా ఈ విధంగా మనము ఈ యొక్క టైంని గుర్తుపెట్టుకొని మనం గనుక గృహస్థుడు గనుక ఈ విధంగా ధర్మాన్ని పాటిస్తే కనుక అది బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. ఇంకా ఎప్పుడెప్పుడు చేయకూడదంటే, సంధ్యయోశ్చ తథారాత్రో గర్భదోష ప్రయోభవేత్, ఆయుర్వేద శాస్త్రం. అంటే సంధ్యా సమయాల్లో సూర్యుడు ఉదయించేప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు మరియు బ్రహ్మ ముహూర్తాల సమయంలో శృంగారం నిషిద్ధము. అటువంటప్పుడు సంభోగం జరిపితే గనుక వికృతమైనటువంటి భయంకర రాక్షస గుణాలతో ఉన్నటువంటి ఈ యొక్క సంతానము పుడుతుంది. మామూలుగా రాక్షసులు అదేవిధంగా సాయంత్రం కశ్యప మహామునితో సంధ్యా సమయంలో సాయంత్రం పూట సంభోగం జరపడం వల్ల రాక్షసులు జన్మించారు. కాబట్టి ఆ సమయంలో శృంగారం నిషిద్ధము. మరి ఇంకా ఎప్పుడెప్పుడు అంటే పౌర్ణమాస్యాం తథామావాస్యం న సంభోగం యతశుభం, ధర్మశాస్త్రం. అంటే పౌర్ణమి అమావాస్య రోజుల్లో, అదేవిధంగా పండుగ దినాల్లో, తర్వాత పితృకార్యాల్లో, అంటే ఎవరైనా పితృ కుటుంబ సభ్యుల్లో పెద్దవారు మరణిస్తే వారి యొక్క చేస్తారు కదండి నెలమాసికాలని, 13 రోజుల కార్యక్రమాలని. ఈ 13 రోజులు అయ్యేంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంభోగం అనేది చేయకూడదు. అమావాస్య రోజు చేయకూడదు, పౌర్ణమి రోజుల్లో చేయకూడదు, పండుగ రోజుల్లో చేయకూడదు. అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంట్లో 13 రోజులు ఆ యొక్క దినం కర్మకాండ జరిగిపోయేంత వరకు ఆ ఇంట్లో ఎవరే కూడా శృంగారాన్ని ఆచరించకూడదు. ఇది ధర్మం.
ఇది ఎవరైనా సరే పాటించవచ్చు. ప్రతి ఒక్కరికి పాటించడం సాధ్యమే. మరీ విశృంఖలత్వంగా, అందుకే ఏమన్నారు, మితభోగవాన్ అన్నారు. అంటే ఎవరైతే మితాన్ని ఆచరిస్తారో వారికి సర్వత్రా శ్రేయస్సు కలుగుతుంది. అలా కాకుండా విచ్చలవిడిగా ఎప్పుడు పడితే అప్పుడు ఏ రకమైన ఆ రకంగా అనేక రకాల నిరంతరం అటువంటి భావాలతో ఆలోచనలతో ఉంటే కనుక అది అధర్మం అయిపోయి మనకు శాపంగా మారిపోతుంది. ఈ విధంగా అష్టమైథునాలను మనం చేయకుండా మరి ఈ ఋతుకాల నియమాలను, స్త్రీ యొక్క ఋతుకాల నియమాలను, అమావాస్య, పౌర్ణమి, పర్వదినాల నియమాలను, కర్మకాండల దినాల యొక్క నియమాలను మనం దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా ఒక గృహస్థుడు స్త్రీతో గనుక ప్రేమతో ఉంటే వారు బ్రహ్మచర్యాన్ని ఆచరించినట్టే. వారు గృహస్థుడైనా సరే బ్రహ్మచారి కిందనే లెక్క. మరి మనం అందరం కూడా గృహస్థులేం కాబట్టి మరి ఈ నియమాలను, శాస్త్రం మనకు చెప్పినటువంటి నియమాలను మనం చాలా అద్భుతంగా పాటించవచ్చు. నిజానికి శాస్త్రము నువ్వు భరించలేనంత బరువును కానీ నియమాలను కానీ ఎప్పటికీ విధించదు. వారి వారి ధర్మాలను, వారి వారి యొక్క జీవితాలను బట్టి, వారు ఎంచుకున్న స్వధర్మాన్ని బట్టి వారికి ధర్మం నియమించబడుతుంది. అందుకే మనం శాస్త్రోక్తంగా మనము గురువు నుంచి ఈ విషయాలను తెలుసుకుని ఆధ్యాత్మిక సాధన చేయాలి. కాబట్టి ధ్యాన సాధనకు బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి సంబంధాన్ని మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మచర్యం ఆచరించడం సాధ్యమే ఈ నియమాలు కనుక తెలుసుకుంటే. ఈ నియమాలు తెలియనప్పుడే వాటి పట్ల అనేక రకాల అపోహలతో మరి చాలామంది నాకు కాల్స్ కూడా చేశారు. మీరు చెప్పినట్లు ధ్యానం చేశానండి, నా భార్యను కూడా ముట్టుకోవట్లేదు, మాకిద్దరికి గొడవలు వస్తున్నాయి, ఇలాగా చాలామంది చెప్పారు నాకు. అదే ఏం ఋతౌ భార్యాం నవీచ్ఛయేత్ స్త్రీరత్నం హి మహాయశ. ఋతుకాలం తర్వాత 5 రోజుల తర్వాత భార్యను నిర్లక్ష్యమే చేయకూడదు. ఎందుకంటే స్త్రీ అనే రత్నాన్ని పురుషుడు కలిగి ఉన్నప్పుడే అతని కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. అంటే రత్నం అంటే గొప్ప స్త్రీ, గొప్ప గుణాలు కలిగినటువంటి స్త్రీ, సహనంతో ఉన్నటువంటి స్త్రీ. మరి స్త్రీ సహనం ఎప్పుడు కోల్పోతుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి స్త్రీకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇచ్చి ఆమెకు గౌరవించి, భర్త అనేవాడు ఆమెను ఆధ్యాత్మికంగా ఉద్ధరింపజేసుకోవాల్సి ఉంటుంది. అది భర్త యొక్క ధర్మం. ఒకవేళ భార్యకు తెలియకపోయినా ఆ భార్యకు తెలియజేసి భార్యను కూడా తనతో పాటు మోక్ష మార్గం వైపు, ధార్మిక మార్గం వైపు తీసుకెళ్ళడం మన సంస్కృతిలో, సంప్రదాయంలో, మన శాస్త్రంలో భర్త యొక్క విధి, ధర్మం. కాబట్టి సాధకులందరూ ఈ విషయాలను గమనించి ప్రతి ఒక్కరూ సత్వరమే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి గొప్పగా ధ్యాన సాధన చేసి ధ్యాన సిద్ధిని పొందుతారని ఆశిస్తున్నాను. నమస్తే.